హలో, ఈరోజు మన వీడియో వచ్చేసి రోజ్ కుకీస్ లేదా రోజా పూలని వీటిని అంటారు. ప్రాసెస్లోకి వెళ్తే కేజీ మైదాకి హాఫ్ కేజీ పంచదార అండ్ 3 ఎగ్స్, షుగర్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. దానిలోనే 3 ఎగ్స్ క్రాక్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. షుగర్ అండ్ ఎగ్స్ ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ అది బ్లెండర్తో ఆర్ మిక్సీ అన్న మనం యూజ్ చేసుకోవచ్చు. అయిపోయాక మనం ఫస్ట్ జల్లించి పెట్టుకున్నాం కదా మైదా పిండి, అది దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. మరీ థిక్గా కానీ లూజ్గా కానీ పిండి అసలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్పూన్ని మనం దానిలో పెట్టామంటే స్పూన్ నుంచి పిండి అనేది కిందకి జారిపోకుండా ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాణీ పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. రోజ్ కుకీస్ చేసే మౌల్డ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఆయిల్లో బాగా కొంచెం వేడవనివ్వాలన్నమాట. అది వేడైన తర్వాత మనం పిండిలో దాన్ని డిప్ చేసుకొని అండ్ ఆయిల్లో పెట్టడమే. ఆయిల్లో పెట్టిన 1-2 సెకండ్స్కి మనం దాన్ని ఇట్లా ఊపినట్లయితే రోజ్ కుకీస్ అయితే మనకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. దాన్ని అటు ఇటు కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టయితే మనకు రోజ్ కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయి అండ్ మైల్డ్ షుగర్ తోటి చాలా ఎమ్మీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ 1 by 1 ఇలా చేసుకోవడమే. హీట్ అయిన మౌల్డ్ని పిండిలో పెట్టాలి. పిండిలో పెట్టిన మౌల్డ్ని మళ్ళీ ఆయిల్లో పెట్టాలి. ఇలా రోజ్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. మాకు ఇవి ప్రిపేర్ చేసి పంపించింది అయితే మా పిన్ని అనమాట. ఆమె కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.